ఈరోజు నేను మీకు ఓ ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఈ విషయం పూర్తిగా వింటే భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదాన్ని మీరు తట్టుకొని నిలబడగలరు. ప్రమాదం అంటే ఇలాంటిది కాదు, మీ ఊహకు కూడా అందని భయంకరమైన విపత్తు. మీకు ఈ రోజున్న ఆస్తి మీ నుండి దూరమవబోతోంది, అది కూడా చాలా దగ్గర సమయంలోనే. అవును, ఇది నిజం. మీరు మీ కుటుంబం బాగుండాలంటే, మీకున్న ఆస్తిని మీరు కాపాడుకోవాలంటే, లేదంటే మీకు మీ పిల్లలకు కూడా భవిష్యత్ అనేది మంచిగా ఉండాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే జీవితం లేదు. అలాగే మీరు సంపాదించిన డబ్బు కూడా మీరు కాపాడుకోలేకపోయినా కష్టమే. మరి ఆ డబ్బు మీకు తీసుకొచ్చే కష్టం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుల్లో ఎవరికైనా అత్యవసరంగా డబ్బు అవసరమైతే స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అడిగి తీసుకుంటారు కదా. మరీ ఎక్కువ కావాలంటే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటారు. తీసుకున్న డబ్బు సకాలంలో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వలేకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ బ్యాంక్ మాత్రం తీసుకున్న డబ్బులు చెల్లించకపోతే వడ్డీ మీద వడ్డీలు వేసుకుంటూ పోతుంది. అలా వడ్డీలు వేసినా తీర్చకపోతే మాత్రం అదే దేశ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అదేంటి, తాము బ్యాంకు దగ్గర తీసుకున్న చిన్న అప్పు తీర్చకపోతే దేశం ఎలా ఆర్థిక మాంద్యంలోకి పోతుందని అనుకుంటున్నారా? ఇలా మీరే కాదండి, ఎంతోమంది ఎన్నో రకాలుగా బ్యాంకుల నుండి అప్పులు చేసి తీర్చకపోవడం వల్లే బ్యాంకుల మీద ఆర్థిక భారం పడుతోంది. అది ఆర్థిక సంక్షోభానికి కారణమవుతోంది. ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక సంక్షోభం అతి త్వరలో రాబోతోందని నేను కాదు, అంతర్జాతీయ ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసా హెచ్చరిస్తున్నాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ద్వారా ఫేమస్ అయిన ఈయన త్వరలో $1.6 ట్రిలియన్ల ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేయబోతుందని హెచ్చరిస్తున్నాడు. 2008లో జరిగిన ఆర్థిక సంక్షోభం గుర్తుందా మీకు? అది జస్ట్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నాడు. ఇప్పుడు మనం చూడబోయేది అంతకంటే రెండింతలు పెద్దదని ఆయన ఘాటుగా హెచ్చరిస్తున్నాడు. అమెరికాలో పెరిగిపోతున్న క్రెడిట్ కార్డు రుణాలు, జాతీయ రుణం, నిరుద్యోగం, పదవీ విరమణ నిధుల సమస్యలు లాంటివి రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతాలని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఉదాహరణకు 1998లో హెడ్జ్ ఫండ్ బెయిలౌట్, 2008లో వాల్ స్ట్రీట్ బెయిలౌట్, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్, ఇలా ఇంకా ఎన్నెన్నో దివాలా అంచులకు వెళ్ళడం ఆందోళనకరమైన విషయమని రాబర్ట్ కియోసా అభిప్రాయపడుతున్నారు. రాబర్ట్ రాబోయే ఆర్థిక సంక్షోభ హెచ్చరికే కాదు, దాని నుండి తప్పించుకోవడానికి 3 చిట్కాలు సూచించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ 3 చిట్కాలు మనందరికీ ఉపయోగపడేటివి. భవిష్యత్తులో పెట్టుబడిగా 3 ఆస్తుల మీద ఇన్వెస్ట్ చేయాలని చెబుతున్నాడు రాబర్ట్. అవేంటంటే బంగారం, వెండి, అలాగే బిట్కాయిన్పై పెట్టుబడులు పెడితే అవి భవిష్యత్తులో మనల్ని ఆదుకోవడమే కాక రాబోయే ఆర్థిక సంక్షేమం తీవ్రతను తగ్గిస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ 3 ప్రస్తుతం నిజమైన ఆస్తులని, వాటి విలువ భవిష్యత్తులో బాగా పెరగనున్నదని చెబుతున్నాడు. ఉదాహరణకు, ఒక రైతు తన పొలంలో పండించిన పంటను సంక్షోభ సమయంలో కూడా అమ్ముకోగలడు, ఎందుకంటే అది నిజమైన ఆస్తి. అలాగే బంగారం, వెండి వంటివి కూడా ఎప్పటికీ విలువైనవే. బిట్కాయిన్ గురించి కొందరు అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కియోసాకి దాన్ని డిజిటల్ బంగారంగా చూస్తాడు. ఆయన ఊహించిన దాని ప్రకారం 2035 నాటికి బిట్కాయిన్ ధర ఒక్కొక్కటి $1 మిలియన్ చేరవచ్చని అంచనా వేశాడు. ఒక బంగారం అయితే భవిష్యత్తులో ఔన్స్కు $30,000, అలాగే వెండి $3,000 చేరవచ్చని రాబర్ట్ చెబుతున్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం $10,000 చేరువలో ఉన్న గ్రాము బంగారం భవిష్యత్తులో $80,000 పైనే పలుకుతుందని అర్థం. అంటే నేటి బంగారం మీద పెట్టే పెట్టుబడి రేపటి తరగని మీ ఆస్తి అన్నమాట. రాబర్ట్ ప్రకారం మీరు ఒక సామాన్య వ్యక్తి అయినా ఇప్పుడే చిన్న మొత్తంలో బంగారం, వెండి లేదా బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. దీనివల్ల మీ భవిష్యత్తు ఏమాత్రం డోకా ఉండదని చెబుతున్నాడు రాబర్ట్. అంతేకాదు, సంపద అనేది మీ బ్యాంక్ ఖాతాలో కాదు, మీ మనసులో ఉంది. భయపడకండి. తప్పులు చేయడానికి భయపడితే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. మీరు ఇప్పుడు చిన్న చర్య తీసుకుంటే రేపు పెద్ద ఫలితాలు పొందవచ్చు. ఊహించండి, మీరు ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకొని మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకు ఈ పెట్టుబడుల వల్ల బలమైన ఆర్థిక పునాది వేసుకోవచ్చు. రాబోయే సంక్షోభాన్ని రాబర్ట్ చెప్పినట్టు అవకాశంగా మార్చుకొని మీ భవిష్యత్తును మీరే బంగారు బాటలు వేసుకోండి. ఇది అంతర్జాతీయ రచయిత రాబర్ట్ చెప్పిన సూచనలు. అయితే
ఆ సూచనల అమలు నిర్ణయం మాత్రం మీదే. ఆల్ ది బెస్ట్.